హాయ్ మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? నా థంబ్నెయిల్ చూసినప్పుడు ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదములు మీరు కూడా పొందాలనుకుంటున్నారా? బైబిల్‌లో మనం ఆదికాండంలో అబ్రహాము గారి గురించి చదివినప్పుడు, ఆయన పొందినటువంటి దేవుని యొద్ద నుండి పొందినటువంటి ఆశీర్వాదములను చూసినప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి. అసలు ముందు అబ్రహాము ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు ఆయన్ని అంత ప్రత్యేకపరుచుకొని ఆశీర్వదించారు అని ఈరోజు నేను మీతో ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నానండి. సో, ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడాలని మీరందరూ హృదయంలో ప్రార్థన చేసుకోనండి. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయబోతున్నాడు. సో, ముందుగా అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అబ్రహాము తేరహు కుమారుడండి. సో, ఆదాము అవ్వ సంతతిలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. కానీ నోవహు, షేము, అనేక మందిని, కయీను, హేబేలు, అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు ఎందుకు అబ్రహాము గారినే ప్రత్యేకపరుచుకున్నారు? అబ్రహాము గారినే ఎందుకు అంతలా ఆశీర్వదించాడు అనుకుంటే, అబ్రహాము కొన్ని గుణగణాలను కలిగి ఉన్నారండి. ఏంటి ఆ గుణగణాలు? ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నేను ఈరోజు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆత్మదేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు కూడా స్కిప్ చేయబాకండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తేరహుకి ముగ్గురు కుమారులు. ఎవరంటే అబ్రహాము, నాహోరు, హారాను. హారాను ఒక కుమారుని లోతుని కన్న తర్వాత మృతి పొందాడండి. తర్వాత అబ్రహాము, నాహోరు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. తేరహు ఎన్ని సంవత్సరములు బ్రతికారు అంటే, ఆయన 200 సంవత్సరములు బ్రతికిన తర్వాత ఆయన మృతి చెందారండి. తండ్రి చనిపోయారు. సో, అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి మాట, పిలుపు ఏంటి అంటే, మనము 12వ అధ్యాయంలో చాలా చక్కగా చూస్తూ ఉంటాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాముతో ఈ విధంగా సెలవిచ్చాడండి. నీవు లేచి నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అని దేవుడు అబ్రహాంకి పిలుపునిచ్చి ఉన్నాడండి. నిన్ను అంతేకాదండి, దేవుడు ముందుగానే ఆయనకి చెప్పి ఉన్నారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అంతేకాదు, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహాము గారికి దేవుడు పిలుపునిచ్చి ఉన్నారండి. అబ్రహాముకు ఉన్నటువంటి మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అంటే, దేవునికి నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఫెయిత్ అండి. దేవుణ్ణి నమ్మాడండి. నార్మల్గా నమ్మలేదండి, వితౌట్ ఎనీ డౌట్. సో హీ బిలీవ్డ్ గాడ్. సో, దేవుణ్ణి ఏ విధంగా నమ్మాడు అంటే, చూడండి ఇక్కడ క్లియర్గా దేవుడు అబ్రహాముకి పిలుపునిచ్చిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో అనేది 4వ వచనంలో మనకి క్లియర్గా తెలుస్తూ ఉందండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. సో, ఏం లేదండి, స్ట్రైట్ ఫార్వర్డ్. అసలు ఒక్క ఈవెన్ సింగిల్ క్వశ్చన్ కూడా, ప్రవ్వా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నా తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెట్టాలి, నాకు ఇంటిని నేను ఎందుకు విడిచిపెట్టాలి, ఇక్కడ నేను బాగానే ఉన్నా కదా, నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అని ఆయన ఎదురు ప్రశ్న దేవుణ్ణి అడగలేదండి. డైరెక్ట్గా ఎప్పుడైతే దేవుడు ఒక మాటని, ఒక పిలుపుని ఇచ్చాడో అసలు ఏమి సందేహించకుండా దేవునికి లోబడ్డాడండి. ఎందుకు దేవుని మాట విని వెళ్ళాడు అంటే, కేవలము ఆయన దేవుని నమ్మాడండి. ఆయనకున్నటువంటి స్ట్రాంగ్ ఫెయిత్ అండి. ఆయనకున్నటువంటి ఆ యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, ఫస్ట్ లక్షణం ఏంటి అంటే, ఆయనకి దేవుని మీద నమ్మకం అండి. నమ్మకం ఉంది. అది ఆయనకి నీతిగా ఎంచబడిందండి. కాబట్టి నీకు, నాకు, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అబ్రహాంకు ఉన్నటువంటి ఆ యొక్క మొదటి క్యారెక్టరిస్టిక్ ఉందా అని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా, లేదా దేవుడు చెప్పినటువంటి మాటకి నీవు ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా, లేక ఇంకా సందేహంలో ఉంటున్నావా అని దేవుడు
దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అబ్రహాముకు ఉన్నటువంటి రెండవ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట కూడా దేవునికి బలిపీఠము కట్టి అక్కడ ఆ దేవుని ఆరాధించడము, ప్రార్థన చేయడము చేశారండి. దీనికి నేను మీకు వచనము చూపిస్తానండి. 12వ అధ్యాయంలో అక్కడ అబ్రహాము షెకెమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, మోరే దగ్గర కూడా ఏం చేశాడంటే యెహోవాకి బలిపీఠము కట్టాడండి. అంతేకాదండి, ఆయన హాయికి బేతేలునకు మధ్యకి వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు కూడా గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని 8వ వచనంలో ఉంటుందండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, త్రూ అవుట్ హిస్ జర్నీ, వేర్ ఎవర్ హి గో, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ తను చేసేటువంటి పని ఏంటి అంటే యెహోవాకి బలిపీఠం కట్టి ఆయనకి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అయితే నేను అయితే సహోదరి, ఒక న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, నేను అక్కడ ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, నా షెల్టర్ ఎలాగా, నా యొక్క జీవనోపాధి ఎలాగా, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాం. కానీ మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే దేవునికి బలిపీఠం కట్టాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి అనే ఆలోచన మనకి రాదండి. కానీ అబ్రహాము గారికి ఉన్నటువంటి మంచి క్యారెక్టరిస్టిక్, ది బెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఆయన దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చారండి, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారండి. ఆయన ఆ ప్రార్థన చేయడానికి, బలిపీఠం కట్టడానికి, ఆరాధించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడండి. అందుకే దేవునికి అబ్రహాం గారు ఎంతగానో నచ్చారండి. అంతేకాదండి, ఆయనకున్నటువంటి 3వ క్యారెక్టరిస్టిక్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ 13వ వచనంలో చూస్తూ ఉంటామండి. ఇక్కడ అబ్రహాము గారు ప్రయాణమైనప్పుడు అబ్రహాము, శారా గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అండి, భార్యాభర్తలండి. వారితో పాటు హారాను తన అన్న యొక్క కొడుకైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళారు దేవుడు చేసిన వాగ్దాన స్థలానికి వెళ్తానికి. ప్రయాణంలో ఆ యొక్క లోతు గారిని కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి. అయితే 13వ వచనంలో దేవుడు అబ్రహాముకున్నటువంటి ఆ పశువులు చాలా, అబ్రహాం రిచెస్ట్ అండి, చాలా ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదిస్తూ తనని తీసుకుని వెళ్ళాడండి. తన త్రూఅవుట్ హిస్ జర్నీ తను ఎలాగో సఫర్ అవ్వకుండా దేవుడు తనకి ఆశీర్వదిస్తూ తను తీసుకువెళ్తూ ఉన్నప్పుడు లోతు గారి గొర్రెల కాపర్లకి, అబ్రహాం గారి గొర్రెల కాపర్లకి ఇద్దరికి వివాదం వస్తూ ఉంటుంది, జగడం వస్తూ ఉంటుంది. అప్పుడు అబ్రహాం గారు ఈ విధంగా చెప్తున్నారు చూడండి, మనము బంధువులముగా 8వ వచనంలో, కావున అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. చూడండి, సో ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాము, అబ్రహాము గారు ఎప్పుడు కూడా కలహము ఆడేటువంటి నేచర్ లేదండి, కలహప్రియుడు కాదండి. చూడండి, సమాధానంగా ఎప్పుడు జీవిస్తూ ఉండేవాడండి. సో మనమైతే ఏం చేస్తున్నాము, మన లైఫ్లో ఎప్పుడు కూడా జగడం ఆడడానికి, ఇతరులతో ఫైట్ చేయడానికి, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా, ఏదైనా మనం ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, ఏంటి వీడు కాలు ముందు వెళ్ళి గొడవలకి ముందుంటాడు అని కొంతమంది మనం కామెంట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనము అలా ఉండకూడదండి. అబ్రహాముకు ఉన్నటువంటి ది బెస్ట్ క్యారెక్టరిస్టిక్ చూడండి, ఎప్పుడు కూడా కలహప్రియుడు కాడండి, జగడాలకి వెళ్ళరండి, ఎప్పుడు ఇతరులతో గొడవ పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోడండి. అందుకనే లోతుని సమాధానపరిచి వేరొక వైపు వెళ్ళడానికి తను మరలించినట్టు మనం చూస్తూ ఉంటామండి. తర్వాత అబ్రహాంకు ఉన్నటువంటి ది బెస్ట్ 4th క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అతను సహోదరుడికి సహాయం చేసేవాడుగా, సహోదరుని ప్రేమించేవాడుగా ఉన్నాడండి. సో అది మనం క్లియర్గా చూస్తామండి 14వ అధ్యాయంలో 16వ వచనంలో. సో ఎప్పుడైతే లోతు సొదొమలో వేరొక చోటికి వెళ్ళిపోయినప్పుడు, సొదొమలో జీవించినప్పుడు అనేక మంది రాజులు వచ్చి ఆ పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేసేసి, సొదొమలో ఉన్నటువంటి లోతును కూడా నాశనం చేసి తన యొక్క ఆస్తిని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ విషయము అబ్రహాం గారికి తెలిసిందండి, దూరాన ఉన్న అబ్రహాం గారికి తెలిసిందండి. అప్పుడు ఆయన వెంటనే ఒకటే చేశారండి. ఇక్కడ 14వ వచనంలో, అబ్రహాము తన తమ్ముడిని చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాని మట్టుకు వెళ్ళి ఆ రాజుల్ని తరిమెను. చూడండి, ఎవరైతే లోతు యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతున్నారో ఆ రాజుల్ని తరమడానికి తన దగ్గర ఉన్నటువంటి 50 మందిని, అనేక మందిని 315 మందిని అతనితో పాటు తీసుకొని వెళ్ళి ఆ రాజుల్నితో ఫైట్ చేసి ఎలా అయినా సరే తన యొక్క
లోతు యొక్క ఆస్తిని మొత్తాన్ని తీసుకొచ్చి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చి అప్పగించారండి. చూడండి, లోతుని ఎంతగా ప్రేమించుంటారండి అబ్రహాం గారు. సో సహోదరుడి ప్రేమ ఇక్కడ కనిపిస్తూ ఉందండి. సో మనము కూడా మన జీవితాలలో మన యొక్క సహోదరుడి ప్రేమ కలిగి ఉంటున్నామా? లేదా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మన సొంత తోబుట్టువులే శ్రమలో ఉన్నప్పుడు మనకెందుకులే, మనం హ్యాపీగానే ఉంటున్నాం కదా, మనకేం బాధలు లేవు కదా అనుకుని నువ్వు లైట్ తీసుకుంటున్నావా? లేదు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నీకు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, అబ్రహాము సహోదర ప్రేమ కలిగి ప్రేమించి సహాయం చేసేటువంటి నేచర్ కలిగి ఉన్నాడండి. అంతే కదండి, అబ్రహాముకు ఉన్నటువంటి మరి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దేవుడికి తప్ప మరి ఒకరికి అబ్రహాము ఆ యొక్క మహిమని, ఆ యొక్క క్రెడిట్ని ఎవరికి ఇవ్వలేదండి. దేవుడికి మాత్రమే తన జీవితంలో మహిమ దేవునికి మాత్రమే చెందాలని ఆశపడ్డాడండి. అది మనం క్లియర్గా చూస్తూ ఉంటామండి. సో ఆ యొక్క రాజులతో ఫైట్ చేసినందుకు ఆ యొక్క సొదొమ రాజు ఏమంటాడంటే, ఈ యొక్క ఆస్తిని మొత్తాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపోయి ఆ రాజుని నాకు ఇచ్చేసే, నాకు అప్పగించు అన్నప్పుడు చూడండి అబ్రహాం గారు ఏమంటారో ఎంత బాగుంటుందండి ఈ స్టేట్మెంట్. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా నువ్వు తీసుకొనని ఆకాశమునకు భూమినికి సృష్టికర్త యొగు సర్వోన్నతుడగు దేవునినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తూ ఉన్నాను. చూడండి, నువ్వు ఒకవేళ నేను సొదొమ గారు నా ఆస్తి మొత్తం తీసుకోమని అబ్రహాం గారికి చెప్పినప్పుడు అబ్రహాం గారు ఆ యొక్క ఆస్తికి ఆశపడలేదండి. పొరుగు వారిది ఏది ఆశించలేదండి. ఎందుకంటే చూడండి, క్లియర్గా ఒకవేళ కానీ ఆస్తి తీసుకున్నట్లయితే నీ వల్ల నేను ధనవంతుడినయ్యానని నువ్వు చెప్పుకుంటావేమో, లేదు, ఆ యొక్క క్రెడిట్ ఎప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అంటే దేవునికి మాత్రమే చెందాలి. కాబట్టి నేను నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా నేను తీసుకోను, చెప్పులు వారు కూడా నేను తీసుకోను. ఇది నేను యెహోవా ఎదుట చెప్తున్న మాట, ఆకాశమునకు భూమినికి సాక్షిగా నేను చెప్తున్నాను. నీ దగ్గర నుంచి ఈవెన్ నేను ఒక చిన్న నూలు పోగు కూడా తీసుకోను. ఎందుకంటే నేను ధనవంతుడిగా ఈరోజు ఉన్నాను అంటే అది కేవలం దేవునికి మాత్రమే మహిమ చెందాలి అని అబ్రహాం గారు అనుకున్నారండి. అదే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆ స్థలంలో ఉన్నట్టయితే ఏం చేస్తావు? ఎవరైనా నీకు ఏమైనా ఆఫర్ చేస్తున్నప్పుడు తీసుకుంటావా? నీవు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏది చేసినా మనము ఈ ఎదుటి వారిది ఎప్పుడు కూడా మనం ఆశించకూడదండి. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో క్రెడిట్, ఆ యొక్క మహిమ మన జీవితంలో పొందిన ఆశీర్వాదములకు ఆ యొక్క ఇచ్చినటువంటి దేవునికే చెందాలి కానీ మరి ఎవరికి కూడా ఆ యొక్క క్రెడిట్ చెందకూడదని అబ్రహాము గారు ఈ యొక్క గొప్ప క్యారెక్టరిస్టిక్ని కలిగి ఉన్నారండి. అంతేకాదండి, ఇంకొకటి, అబ్రహాము గారు నీతి న్యాయములు జరిగించుతూ వచ్చేవారండి. చూడండి, అబ్రహాము గారికి పిల్లలు లేరండి. 99 సంవత్సరాలు వచ్చినాయి. శారా గారికి కూడా పిల్లలు లేరు. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతగానో బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు బాధపడబాక అబ్రహాము, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను, నీ నుండి అనేక మంది వంశములు వస్తారు. అంతేకాదు, నువ్వు ఎప్పుడైనా ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టావా? ఆ నక్షత్రాల ఎలా అయితే మనం లెక్క పెట్టలేమో అంతమంది సంతతి నీ నుంచి వస్తారని దేవుడు చెప్పాడండి. అప్పుడు అబ్రహాము గారు యెహోవా దేవుణ్ణి నమ్మాడండి. నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిందండి. అంతేకాదు, కేవలం నమ్మి మాత్రం అబ్రహాము గారు వదిలేయలేదు. కానీ అబ్రహాము గారు చేసినటువంటి ది బెస్ట్ థింగ్ ఏంటి అనేది నేను ఈరోజు మీ అందరితో పంచుకోబోతున్నానండి. చూడండి, ఇక్కడ 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. చూడండి, ఇది అబ్రహాము గారు యెహోవా చేసినటువంటి, దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం నెరవేరడానికి ఏం చేశారంటండి,
నీతి న్యాయములను జరిగించారంట. అంతే కదండి, యెహోవా మార్గమును గైకొన్నారంటండి. చూడండి, కేవలం నమ్మడమే కాదు, ఆయన యొక్క నీతి న్యాయములను, నీతి మార్గంలో నడిచారు. యెహోవా యొక్క మార్గంలో నడిచాడండి. అప్పుడు మాత్రమే యెహోవా ఆయన యొక్క దేవుడు ఆయన యొక్క కార్యాన్ని అబ్రహాము గారి జీవితంలో జరిగించినట్టు మనం చూస్తూ ఉన్నాము. అతను ముసలివాడైపోయినప్పుడు కూడా ఆయన యొక్క సంతానాన్ని వృద్ధి చేశారండి. ఇస్సాకునిచ్చాడు. తర్వాత ఆ యొక్క జనాంగం అండి, అనేక మంది జనాంగం అబ్రహాము గారి ద్వారా మనకి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. అనేక గోత్రముల వారు ఆ యొక్క అబ్రహాం సంతతిగా వచ్చినట్టు మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఈరోజు మీరందరూ కలిగి ఉన్నారా? అబ్రహాము గారు ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండటం వల్ల అనేక ఆశీర్వాదాలని ఆయన పొందుకున్నారండి. సో ఆయన యొక్క ఆశీర్వాదముల గురించి మనం తెలుసుకున్నట్లయితే, 1 by 1 మాట్లాడుకున్నట్లయితే అసలు మనకి టైమే సరిపోదండి. అసలు నిజంగా దేవుడు ఏమేమి చేశాడంటే, ఫస్ట్ ఆయన జీవితంలో చేసింది ఏంటి అంటే, దేవుడు ఆ యొక్క అబ్రహాము గారి శత్రువుల పట్ల కూడా పగ తీర్చుకునేవాడుగా ఉన్నాడండి. చూడండి, ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ అబ్రహాము గారు కలిగి ఉండడం వల్ల అబ్రహాము గారు ఒకసారి కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోకి వెళ్తారండి. ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క అబ్రహాము గారి భార్య అయినటువంటి శారాని ఫరో రాజు కోరుకున్నప్పుడు ఆ యొక్క ఫరో రాజు కుటుంబం మొత్తానికి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? వ్యాధిని కలుగ చేశాడు. చూడండి, అబ్రహాము గారి జోలికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. వ్యాధిని కలిగించినప్పుడు ఫరో రాజు గారు దాన్ని తెలుసుకొని వెంటనే కూడా ఆ యొక్క శారా గారిని అబ్రహాం గారికి మరి వదిలిపెట్టినట్టు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటామండి. చూసారండి, మన దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను బాధిస్తారో వాళ్ళని నేను బాధిస్తానని అబ్రహాం గారికి వాగ్దానం చేసిన ప్రకారం కూడా దేవుడు ఆయన యొక్క శత్రువుల మీద పగ తీర్చుకున్నారండి. అంతేకాదండి, ఇంకొకటి దేవుడు అతనికి చేసింది ఏంటంటే, అబ్రహాం గారిని ద రిచెస్ట్ ధనవంతుడిగా చేశాడండి. అబ్రహాం గారికి ఏ కొదువ లేదండి. ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉంటాము. 13వ అధ్యాయంలో 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూసారండి, దేవుని దగ్గరికి మనము వస్తే మనకి ఏ మేలు కొదవలేదు అంటానికి అబ్రహాం గారి లైఫ్ స్టైల్ ఎంత క్లియర్గా తెలుస్తుందో కదా. మనం దేవుని దగ్గరికి వస్తే బంగారం ఏంటి, వెండి ఏంటి, పశువులేంటి, ధనవంతుడుగా చేశాడంటండి అబ్రహాం గారిని. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అంతేకాదు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన శత్రువుల పట్ల దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన్ని ధనవంతుడిగా చేశాడు. అంతేకాదండి, ఆయన్ని జనముల తండ్రిగా చేశాడండి. ఆయన్ని అనేక మంది జనములకు తండ్రిగా అబ్రహాము గారిని చేశారండి. అంతేకాదండి, ఇంకొకటి ది బెస్ట్ ఏంటి అంటే, అబ్రహాము గారికి ఏం చేశారంటే, అబ్రహాము గారు ఒక్కళ్ళనే కాదండి, ఆయన యొక్క సంతతిని కూడా తరములు కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడండి. అంతేకాదండి, నాకు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే, కానీ ఇంతకంటే గొప్పది అబ్రహాం గారి విషయంలో జరిగిందండి. అది నాకు చాలా హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకోవడానికి. నిజంగా ఆత్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఆ దేవుడు చూడండి మమ్రే దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము గారు ఒక ముగ్గురిని అబ్రహాము గారి దగ్గర 3 వ్యక్తులు వచ్చారంటండి. ఎవరంటే అందులో మనం క్లియర్గా చూస్తూ ఉంటాము. 2 దేవదూతలు, ఒకరు యెహోవా దేవుడు తనని తాను అబ్రహాము గారికి ప్రత్యక్షపరుచుకున్నాడండి. చూడండి, ఎప్పుడైతే అబ్రహాము గారు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నారో, ఎప్పుడైతే ఆయన నీతి కార్యములు జరిగిస్తూ వచ్చారో, ఎప్పుడైతే యెహోవా దేవునికి ప్రయారిటీ ఇచ్చి ప్రార్థన చేస్తూ బలిపీఠం కట్టి ఉన్నారో, ఎప్పుడైతే ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని కలిగి ఉన్నాడో, అప్పుడు అబ్రహాము గారు అంటే దేవుడు తనను తాను అబ్రహాము గారికి బయలుపరుచుకున్నట్టు చూస్తామండి. మమ్రే దగ్గర ఉన్నప్పుడు 3 వచ్చారండి, 2 దేవదూతలు అండ్ మన దేవుడు యెహోవా దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షపరచుకొని క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా సంభాషిస్తున్నట్టు ఆ యొక్క అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఒక మనిషితో
ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు, ఎంత ఇష్టం ఉంటే తనకు తానే తన దగ్గరికి వచ్చి మరీ మాట్లాడతాడు అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. అది అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా జరుగుతుందండి. ఒకవేళ నిజంగా నీవు కూడా అబ్రహాము కలిగినటువంటి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని కలిగి ఉంటే, నీతి మార్గంలో నడుస్తున్నావా, నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా, నీ జీవితంలో మొదటి ప్రయారిటీ దేవునికి ఇస్తున్నావా, ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నావా అబ్రహాము గారి వలె అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అంతేకాదు, నువ్వు సమాధానపూర్వకంగా నీ సహోదరుని ప్రేమిస్తూ ఉన్నావా, అతనికి సహాయం చేస్తూ ఉన్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అంతేకాదండి, దేవుని పట్ల అబ్రహాము గారికి ఉన్నటువంటి నమ్మకము నీకు ఉందా? ఉంటే దేవుడు తన్ను తాను అబ్రహాము గారికి బయలుపరుచుకున్నట్లు నీకు కూడా బయలుపరుచుకోవడానికి సిద్ధముగా ఉన్నారని ఈరోజు ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు నీకు ప్రత్యక్షపరచుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఆయన తన్ను తాను నీకు బయలుపరుచుకున్నప్పుడు నీకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుందండి. అబ్రహాము గారు పొందిన ప్రతి ఆశీర్వాదమునకు రెట్టింపు ఆశీర్వాదం నీకు వస్తుందని నేను ఈరోజు ఆత్మదేవుడు మీతో పలుకుతున్న మాటను రూఢిగా చెప్తూ ఉన్నానండి. ఎప్పుడైతే అబ్రహాము గారు కలిగినటువంటి ప్రతి విషయంలో మీరు కూడా అటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి వితౌట్ డౌట్ నమ్మండి, ఆయన మార్గంలో నడవండి. అంతేకాదు, ఆయనకి మొదటి స్థానాన్ని ఇవ్వండి, ఆయనకి ప్రార్థన చేయండి. అంతేకాదండి, ఎప్పుడు కూడా ఆయన్ని నీతి మార్గంలో నడుస్తూ ఉండండి. దేవునికి తప్ప ఎవరికి మీ లైఫ్లో క్రెడిట్ ఇవ్వకండి. ఆయనకు మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెందాలని మీరు కోరుకోండి. దేవుడు నీకు తనని ప్రత్యక్షపరచుకోబోతున్నాడండి. ప్రత్యక్షపరచుకున్నప్పుడు రెట్టింపు ఆశీర్వాదములు, అబ్రహాముకు కలిగినటువంటి రెట్టింపు ఆశీర్వాదములు నీకు కూడా కలుగుతాయని ఈరోజు నేను మీ అందరికీ ఆత్మదేవుడు సెలవిస్తున్న మాటని రూఢిగా చెప్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే మనుషులు లోతుకు కూడా కనిపించారండి. కానీ లోతుకి ముగ్గురు కాదండి, ఇద్దరే కనిపించారండి. అక్కడ కేవలము ఇద్దరు దేవదూతలు కనిపించారని మాత్రమే బైబిల్లో రాశారండి. చూడండి, యెహోవా దేవుడు ఈ లోతు గారికి కూడా కనపడలేదు. కేవలము అబ్రహాము గారికి మాత్రమే తను తాను ప్రత్యక్షపరచుకున్నారండి. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంతమంది అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలని అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరే డెసిషన్ తీసుకోండి. ఈరోజు ఆత్మదేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని 5 నిమిషములు దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను అబ్రహాము గారు కలిగినటువంటి ప్రతి లక్షణాన్ని కలిగి ఉంటాను ప్రభువా, నా జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు అంటే గొప్ప ఆశీర్వాదం నువ్వు నాకు కనపరుచుకోవడమే ప్రభువా. నువ్వు నాకు కనపరుచుకోనాయనా ప్రభువా, నువ్వు నాకు ప్రత్యక్షపరుచుకోనాయనా, అదే నాకు గొప్ప ఆశీర్వాదము ప్రభువా. తండ్రి, అబ్రహాము కలిగినటువంటి ప్రతి ఆశీర్వాదము నా జీవితంలో నీవు ఇస్తానన్నందుకు థ్యాంక్స్ ప్రభువా. నేను అబ్రహాము గారు కలిగినటువంటి ప్రతి లక్షణాన్ని నేను కలిగి ఉంటాను నాయన. ఈరోజు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.